హలో గైస్ నా పేరు మైత్ర ఒకటి మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ నిన్న సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ వీడియోలో క్లియర్గా చెప్పాను నేను ఎందుకు ఎస్ఆర్హెచ్ వీడియో నేను లేట్గా పెట్టాల్సి వస్తుందని చెప్పి వాళ్ళు ఎవరైనా చూడకపోయినట్టయితే అందులో చూడొచ్చు అంటే ఇందులో కూడా సింపుల్గా చెప్పేస్తానండి ఇంకేం కాదు ఆ మ్యాచ్ అయిన టైంకి రెండో మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది అండ్ ఐపీఎల్ జరుగుతున్న టైంలో మనం వీడియో పెడితే బేసిక్గా ఎవరు చూడరు ఎందుకంటే అందరూ ఈ క్రికెట్ చుట్టే తిరుగుతూ ఉంటారు కాబట్టి ఇద్దరు హాట్స్టార్లో ఉంటారు లేదంటే ఇన్స్టాలో పోస్టుల్లో ఉంటారు లేదంటే ట్విట్టర్లో ఉంటారు అక్కడే ఉంటారు కానీ యూట్యూబ్లో మ్యాక్సిమం చూడరు సో అందుకని ఏంటంటే ఇంకా ఆ టైంకి పోస్ట్ చేయలేదు అండ్ తర్వాత ఇమీడియట్గా సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ అయ్యాక దానికోసం ఎదుగుతారు సో అందుకని ఏంటంటే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది పెట్టుకోవడమే బెటర్ అనిపించింది నాకు సో అది అప్పుడు పెట్టేసి అందుకే అలా చేస్తున్నా ఇదనే కాదు నెక్స్ట్ టైం ఏ రోజు 2 మ్యాచ్లు ఉన్నా కూడా సో ఆ రోజు ఫస్ట్ జరిగిన టీమ్ మ్యాచ్ వీడియో నెక్స్ట్ డేనే వస్తుంది సెకండ్ మ్యాచే ఫస్ట్ వచ్చేస్తుంది వీడియో సెకండ్ మ్యాచ్ వీడియో ఎందుకంటే అదైతేనే బెస్ట్ ఆప్షన్ అనమాట సో అందుకే అలా చేశాను అది మ్యాటర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా ఎస్ఆర్హెచ్ అండ్ ఆర్ఆర్ మ్యాచ్ గురించి సింపుల్గా చెప్పాలంటే ఎస్ఆర్హెచ్ టీంలో కాటేరమ్మ కొడుకు ఒకడున్నాడని చెప్పి ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో మనకు కనబడతా ఉంటుంది బట్ హూ సెట్ దట్ ఎవరు మీకు చెప్పింది అన్నమాట ఆ టీంలో ఒక్కరు మాత్రమే ఉన్నారని చెప్పింది ఎవరు మీకు ఆ టీంలో 11 మంది కాటేరమ్మ కొడుకులు ఉన్నారు ఆ 11 మంది కాటేరమ్మ కొడుకులు కాటేశారు ట్రిపుల్ ఆర్ అనొచ్చి ఆర్ఆర్ని కాటేశారు ఇది మొత్తం 11 మంది కాటేరమ్మ కొడుకులు కలిసి గంగమ్మ తల్లి జాతర సృష్టించారు అక్కడ అది మామూలు జాతర కాదయ్యా ఊర్రా మాసు జాతర అది బేసిక్గా ఏ టీం అయినా సరే వేరే టీం రికార్డులతో పోటీ పడుతూ ఉంటుంది ఆ రికార్డులు బీట్ చేయడం ఈ రికార్డులు బీట్ చేయడం వీళ్ళు అలా కాదు వీళ్ళు వీళ్ళ ఓన్ రికార్డులే బీట్ చేయడానికి ట్రై చేస్తారు పాపం ఎంత కష్టపడ్డారయ్యా వీళ్ళు ఓన్ రికార్డ్ అయిన 287 బీట్ చేయడానికి సోపాలు పడ్డారు అసలు నిజంగా చెప్తున్నా ఆఖరికి 2 రన్లతో ఆగిపోయింది అంటే అది 287 వీళ్ళు 288 కొడితే దాన్ని బీట్ చేసినట్టు 286 దగ్గర ఆగిపోయారు జస్ట్ మిస్ ఇంకొక బౌండరీ వాడు ఉంటే అయిపోయాము కదా అయినా ఏముందిలే ఇప్పటికైనా పోయింది ఏముంది చెప్పు ఇంకొద్ది రోజులు ఐపీఎల్ చాలా మ్యాచ్లు ఉన్నాయి మొత్తం 74 మ్యాచ్లు అయ్యాయి 3 మ్యాచ్లు అయ్యాయి ఇంకా 71 మ్యాచ్లు ఉన్నాయి ఆ 71 మ్యాచ్ల్లో ఏదో ఒక మ్యాచ్లో ఖచ్చితంగా 300 కొడతారు ఆ 300 దాటే కొడతారు అది కన్ఫర్మ్ అది ఒక మ్యాచ్ అయితే ఖచ్చితంగా కొడేస్తారు అందులో నో డౌట్ వాళ్ళు ఉన్న ఊపు వాళ్ళు కొడుతున్న కొట్టుడు అది విధ్వంసంలే అబ్బా ఇంక అందులో నో డౌట్ ఇంకా రికార్డులు సృష్టించడానికి ఆ టీం ఉందని అర్థమైపోతుంది అది మరి పరిస్థితి కొద్దో గొప్ప ఆర్ఆర్ వాళ్ళు కూడా కొంత కాంపిటీషన్ ఇచ్చారంటే వాళ్ళు మరీ భారీ తేడాతో ఓడిపోలేదు జస్ట్ 44 రన్స్ తేడాతో ఓడిపోయారు సో దానికి ఎంతో కొంత ఎప్రిషియేట్ చేయాలి అది ఎందుకు బట్ స్టిల్ ఆ ఎస్ఆర్హెచ్ సృష్టించిన విధ్వంసం ఏదైతే ఉందో దాని ముందు వీళ్ళ పోరాట పటిమ కూడా కనిపించకుండా పోయిందనమాట అది వచ్చిన ప్రాబ్లం అంతా అండ్ ఇంకొకటి అసలు రియాన్ పరాగ్ చేసిన దరిద్రం ఇదంతా ఎవడన్నా టాస్ గెలిచిన తర్వాత ఎస్ఆర్హెచ్ వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఇస్తారా రియాన్ పరాగ్ ఇచ్చాడు ఎవడన్నా ఇస్తారు అట్లాగా నిజంగా సంజు శాంసన్ ఉంటే ఆ పొజిషన్లో ఏమి ఇచ్చేవాడు కాదేమో మేబీ టీం అంతా కలిసి ఆడుకుంటారు కదా అని మీరు అనుకోవచ్చు బట్ ఏమో ఇంకివ్వకూడదు ఇంకెవరూ కూడా దీని తర్వాత వాళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఇవ్వడానికి ఇంకా భయపడతారు అది లిటరల్లీ వణుకుతారు ఏముందిలే ఇంకా అది మనమే ఫస్ట్ ఆడేసుకుందాం కావాలంటే వాళ్ళని ఆపుకుందాం లేదంటే తక్కువ ఓవర్లో కొట్టించేస్తాం అది వేరే విషయం కానీ బట్ ఇంత భారీ రన్స్ అయితే కొట్టించుకోవద్దని అనుకుంటారు ఇంక ఖచ్చితంగా నాకు అర్థం కాదు ఇంకోటి ఏంటంటే బేసిక్గా ప్లేయర్లు ముందు నుంచే అంత స్ట్రాంగ్గా ఈ టీంలోకి వచ్చాక ఇంకా ఎంత స్ట్రాంగ్ అవుతారనే కైండ్ ఆఫ్ డౌట్ వస్తూ ఉంటుంది తెలుసా ఇషాన్ కిషన్ సృష్టించిన విధ్వంసం చూశాక నాకు ఖచ్చితంగా అదే డౌట్ వచ్చింది అంటే ఆల్రెడీ ఆ టీంలో అలాంటి తోపుదూరం ప్లేయర్స్ ఉన్నారని మనకు తెలుసు బట్ కొత్తగా వచ్చిన ఇషాన్ కిషన్ ఆల్రెడీ ఇంతకుముందు వేరే టీముల తరపున ఆడాడు టీమిండియా తరపున కూడా ఆడాడు డబుల్ సెంచరీ కూడా చేశాడు కానీ ఆ మనిషిలో ఇంత ఊపు ఇంత ఫ్లో ఇంత స్పీడ్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయలే అంటే ఎస్పెషల్లీ హెడ్ అభిషేక్ శర్మ వీళ్ళ లెవెల్ ఊపు ఉంటుంది క్లాసను వీళ్ళ లెవెల్ ఊపు ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే బట్ అది ఆల్ ఆఫ్ ఏ సడన్ సర్ప్రైజ్ ప్యాకేజ్ అసలు మనిషి అయితే మాత్రం లిటరల్లీ టూ గుడ్ అసలు నిజంగా అందుకే తనకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అయితే వచ్చింది ఇంకా మరి సెంచరీ ఓడాడు కదా ఇంకా ఆబ్వియస్లీ వస్తుంది అందులో నో డౌట్ బట్ ఏదైనా ఆ టీంలో ఇంక ఇప్పుడు మొత్తం అందరూ ఇంకా విధ్వంసకారులే ఉన్నారు మొత్తం అందరూ కూడా అందుకే ఇంకా ఆ టీం స్కోర్ని మనం ఎస్టిమేట్ చేయలేం కూడా అప్కమింగ్ మ్యాచెస్లో ఈజీగా 300 దాటేస్తుంది అందులో నో డౌట్ సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే కొంచెం డీటెయిల్డ్గా ఎస్ఆర్హెచ్ ఎట్లా గెలిచింది అండ్ ఆర్ఆర్ ఎక్కడ ఓడిపోయింది ఇవన్నీ కూడా కొంచెం డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫస్ట్ థింగ్ అసలు వీళ్ళ బ్యాటింగ్ చూసినప్పుడు ఎక్కడా కూడా అది ఏమంటారు ఏదో బాక్స్ మ్యాచ్ ఉంటుంది చూడండి బాక్స్ క్రికెట్ సేమ్ అలా అనిపించింది నాకు అంటే కొడితే 6 కొడితే 4 ఇలాగే ఉంది మొత్తం అంతా కూడా ఇంకా ఏ యాంగిల్లోని కూడా
ఆర్ఆర్ డామినేట్ చేస్తది, ఆర్ఆర్ గెలుస్తది అనే కైండ్ ఆఫ్ ఫీలింగ్ అయితే రాలేదు. ఫస్ట్ వికెట్ పడే టైంకే 3.1 ఓవర్‌కి 45 రన్‌లు ఎళ్ళిపోయింది. సో, 15 రన్ రేట్ ఉంది అప్పటికే. ఆ ప్రకారం వెళ్తే 300 అయిపోయినాయి యాక్చువల్‌గా. తర్వాత కూడా పెద్ద తగ్గిందేం లేదులెండి. ఆ తర్వాత హెడ్ ఔట్ అయ్యే టైంకేమో 130, నితీష్ రెడ్డి ఔట్ అయ్యే టైంకేమో 202. అసలు వాళ్ళ పార్ట్నర్‌షిప్పులు చూడండి. 20 బాల్స్ 45 ఫస్ట్ వికెట్‌కి. తర్వాత 39 బాల్స్ 85 సెకండ్ వికెట్‌కి. తర్వాత 29 బాల్‌లకి 72 అయ్యా! ఇది ఇంకా ఫాస్టెస్ట్ పార్ట్నర్‌షిప్ అని చెప్పొచ్చు. తర్వాత ఇంకొకటి 25 బాల్లు 56 అబ్బా! సో, మీకు 4 ఎక్స్ట్రార్డినరీ పార్ట్నర్‌షిప్పులు పడ్డాయి. ఇంకేం కావాలి వాళ్ళకింకా? సో, ఆ టీమ్ ఉతుకుడు చూడండి. అభిషేక్ శర్మ 11 బాల్లు 24 రన్స్, 218 స్ట్రైక్ రేటు. హెడ్ 31 బాల్లు 67, 216 స్ట్రైక్ రేటు. ఇషాన్ కిషన్ 47 బాల్లు 106, 225 స్ట్రైక్ రేటు. నితీష్ రెడ్డి 15 బాల్లు 30, 200 స్ట్రైక్ రేటు. క్లాసన్ 14 బాల్లు 34, 242 స్ట్రైక్ రేటు. అనికేత్ వర్మ 3 బాల్లు 7, 233 స్ట్రైక్ రేటు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను ఎక్కువ ఆడకపోయినా స్ట్రైక్ రేట్లు మాత్రం 200 అబోవే ఉంది. సో, 8 మంది బ్యాట్స్‌మెన్స్ ఆడారు యాక్చువల్‌గా. లాస్ట్‌లో అభినవ్ మనోహర్ ఫస్ట్ బాల్‌కి ఔట్ అయిపోయాడు. కమిన్స్ ఒక బాల్ ఆడాడు, రన్ రాలేదు దానికి. అంటే తనకు రాలేదు. సో, ఇక్కడ కేవలం 6 ప్లేయర్స్‌కి మాత్రమే స్ట్రైక్ రేట్ అప్డేట్ అయింది. ఇద్దరికి అప్డేట్ కాలే. ఆ 6 200 పైనున్నారు. మనుషులా? మానవ మృగాలా మీరు? ఎట్ట కొట్టార్రా అంత? 200 స్ట్రైక్ రేట్ ప్రతి మనిషి. ఎట్ట సాధ్యమైందిరా నాయనా మీకు? నాకు అర్థం కావట్లే. ఆ! మరి టూ మచ్ అబ్బా! ఇంకా నాకు తెలిసి ఇంకా కొద్దిగుంటే ఆ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ రికార్డు బీట్ అయిపోద్దేమో అనిపించింది. ఆర్ఆర్ ఇంకొంచెం గట్టిగా ఆడితే. అంటే వాళ్ళది హైయెస్ట్ 549 ఆ 2 టీములు కలిపి ఆడిన స్కోరు. తర్వాత వీళ్ళది. అది మూడోది కూడా ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎంఐ ఉంది 523. టాప్ 3లో 500 దాటిన స్కోర్ చేసిన మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో ఆ మూడిట్లో ఎస్ఆర్హెచ్ ఉంది. తర్వాత కేకేఆర్ వర్సెస్ పంజాబ్, తర్వాత డీసీ వర్సెస్ ఎంఐ. ఇవన్నీ 2024 ఒకటే 2025. అది అది మళ్ళీ రెండో రోజు ఐపీఎల్ స్టార్ట్ అయిన రెండో రోజు రికార్డ్ అయింది అది. ఏం చెప్తాం ఇంకా, అది మరి పరిస్థితి. సో అలాగా ఈ కాటేరమ్మ కొడుకులు అందరూ కూడా ఆర్ఆర్ని కాటేశారు బ్యాటింగ్లో. సో చాలా బీభత్సంగా జరిగింది. ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇచ్చారయ్యా. హయ్యెస్ట్గా మనం మాట్లాడుకోవాల్సిన జోఫ్రా ఆర్చర్ కోసం, ఈ మహానుభావుడు కోసం ట్రెంట్ బోల్ట్ని వదులుకున్నారు చూడండి అయ్యా. హ్యాట్స్ ఆఫ్. ట్రెంట్ బోల్ట్ ఏదో అద్భుతంగా వేసాడని నేను అన్ను ఎంఐ దాంట్లో. బట్ అట్లీస్ట్ 3 ఓవర్లకు 27 ఇచ్చాడు. 9 ఎకానమీతో. ఇక్కడ 19 ఎకానమీ ఈ మనిషిది. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. అన్నీ జరుగుతాయి ఏమిటి? అంతేనా? మీ పరిస్థితి అలాగే తయారైంది ఆర్ఆర్ పరిస్థితి. మరి ఘోరం తెలుసా? బౌల్ట్‌ని వదులుకోకూడదబ్బా. బౌల్ట్ వాళ్ళకున్న బెస్ట్ ఆప్షన్స్‌లో ఒకటి. అండ్ వై సంజు శాంసన్ ఈజ్ నాట్ ఎ కెప్టెన్, వై రియాన్ పరాగ్ అనేది నాకు అసలు అర్థం కాలే. రియాన్ పరాగ్ క్యాచ్‌లు పట్టడంలో యాటిట్యూడ్ చూపిస్తాడు తప్ప, టీమ్‌ని ముందుకు నడిపించడంలో పర్ఫార్మెన్స్ చూపిస్తాడంటే నాకు నమ్మకం లేదు. ఆ మనిషిని కెప్టెన్ చేశారు. సంజు శాంసన్ ఉంటేనే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. బట్ ఏమో ఇంకా దే మేడ్ దిస్ గాయ్ యాజ్ ఎ కెప్టెన్. ఇంకా అది టో వెళ్ళిపోయింది ఆ టీమ్ స్కోరు. అందరికంటే తక్కువ ఇచ్చింది నితీష్ రాణా. ఒక ఓవర్ వేసి 9 రన్లు ఇచ్చాడు నిజానికి చెప్పాలంటే. ఇంకా ఆ తర్వాత సందీప్ శర్మ 4 ఓవర్లు వేసి 51. తుషార్ దేశ్పాండే గ్రేట్ అయ్యా మొత్తం అందరికంటే. 3 వికెట్లు తీశాడు. 11 ఎకానమీతో యాక్చువల్గా ఆఫ్టర్ నితీష్ రాణా అందరికంటే తక్కువ తుషార్ దేశ్పాండే. ఎన్నెన్ని మాటలు అన్నారు తుషార్ దేశ్పాండేని ఫస్ట్ సిఎస్కే టైంలో. ఆ మనిషి ఇప్పుడు కొద్దో గొప్ప బెటర్ బౌలింగ్ వేసాడు. ఎవరికంటే? జోఫ్రా ఆర్చర్ కంటే, సందీప్ శర్మ కంటే, తీక్షణ కంటే, ఏదో పెద్ద సించేస్తాడు అనుకున్న ఫరూకీ కంటే, అందరికంటే 3 వికెట్లు తీశాడు. అది ఇంకా అట్లాగా వెళ్ళింది అట్లా. చెప్తున్నాను కదా, ఈ బౌలింగ్ లైనప్ వీళ్ళు ఇచ్చిన రన్లో చూస్తే మీకు అర్థమైపోద్ది. ముగ్గురు హాఫ్ సెంచరీలు చేశారు. సందీప్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు, జోఫ్రా ఆర్చర్ హాఫ్ సెంచరీ చేశాడు. ఇంకొక ఓవర్ ఇచ్చుంటే సెంచరీ చేస్తున్నా మనిషి. పాపం T20లో 4 ఓవర్సే కదా, 5 ఓవర్స్ లేవు. 5 ఓవర్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా సెంచరీ చేస్తున్న ఆర్చర్. T20లో సెంచరీ చేసిన బ్యాటింగ్లో కాదు, బౌలింగ్లో సెంచరీ చేసిన ఏకైక బౌలర్గా రికార్డు సృష్టించేవాడు, ఏకైక క్రికెటర్గా చరిత్ర సృష్టించేవాడు. ఆ చరిత్రను ఎవరు తిరగ రాయలేరు కూడా ఇంకా. అది అవ్వని పని అది. అది అట్లాంటి సెన్సేషను. తీక్షణ 4 ఓవర్లకు 52, ఫరూకీ 3 ఓవర్లకు 49. ఒకటి తక్కువ. ఇంకొక బాల్ వేసి ఉంటే 55 వెళ్ళిపోను నాకు తెలుసు. అది కన్ఫామ్, పక్కా, నో డౌట్. అది అట్లా ఉంది, అంత వర్స్ట్ బౌలింగ్ ఉంది. అంటే దానికి వాళ్ళని బ్లేమ్ చేయలేము. నా దృష్టిలో అది పిచ్ అలా డిసైడ్ చేశారు. అది వీళ్ళు కూడా 242 కొట్టారు కదా, ఎందుకంటే బాల్ బ్యాట్ మీదకి వచ్చేస్తుంది. కమిన్స్ 4 ఓవర్లకు 60 ఇచ్చుకున్నాడా? కమిన్స్ అంత వీక్ బౌలరా కాదు. వరల్డ్ కప్ గెలిపించిన బౌలర్ క్యాప్టెన్. సో ఆయన అంత ఇచ్చాడంటే పిచ్ అలా ఉంది. బట్ అట్లా అని మరీ జోఫ్రా ఆర్చర్ రేంజ్లో ఇవ్వకూడదు కదా.
వై ఎందుకో బౌలింగ్ కూడా ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ ఏముంటుంది, ప్రాపర్ లైన్ అండ్ లెంత్ ఉండదు, ఏదో మరి అదంతా కూడా అసలు టూ టూ బ్యాడ్ అని చెప్పొచ్చు యాక్చువల్గా. సో అలాగా హరివీర భయంకరంగా కొట్టించుకొని ఫైనల్గా 286 దగ్గర ఆపారు. సరే ఓకే. ఆ తర్వాత వీళ్ళు బ్యాటింగ్ దిగారు. బేసిక్గా యశస్వి జైస్వాల్ మీద కొంచెం ఏమంటారు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. లైక్ అభిషేక్ శర్మ ఆ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఈయన 5 బాల్కి ఒకటి కొట్టి అవుట్ అయిపోయాడు. సర్లే ఇంకా మనం గేట్ చేయలేం. రోహిత్ కూడా 0కి అవుట్ అయిపోయాడు. ఇక టైం బ్యాడ్ అంతే. అలాగని ఒక ప్లేయర్ని మనం డిసైడ్ చేయకూడదు ఒక మ్యాచ్కే. బట్ అతను ఆడుంటే కొంచెం బెటర్గా ఉందేమో. ఆ 5 బాల్లో అట్లీస్ట్ ఒక 2 6లు 4 కొట్టి 2 బాల్ దాట్లాడినా కూడా 16 రన్లు వచ్చినావు. కొంచెం వేరేలా ఉన్నావు. ఆ ఇనీషియల్ మొమెంటం వేరేలా ఉన్నావు. 4 బాల్ ఆడి ఒక రన్ కొట్టి 5వ బాల్కి అవుట్ అయిపోతే అది కొంచెం దెబ్బ తీస్తుంది. అది బౌండరీకి ట్రై చేసి అవుట్ అయిపోయాడు. బట్ ఏమో మొమెంటం ఇవ్వలేకపోయాడు. సో అది ఇక్కడున్న మెయిన్ ప్రాబ్లం. సో ఇంకా దానివల్ల ఏంటంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. యశస్వి జైస్వాల్ ఏదన్నా ఒకటి చేశాడు అంటే అంటే కొంచెం గుర్తుండిపోయేలా చేశానంటే సందీప్ శర్మని బాల్ ఇచ్చి కొట్టాడు. బాల్ త్రో చేస్తే సందీప్ శర్మకి ఏడ తగిలింది అది. అదొకటే అంతే. అది హెడ్ బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు అదే వెళ్ళింది కిందకి. లాంగ్ ఆన్ సైడ్ లాంగ్ ఆఫ్ సైడ్ గుర్తులేదు ఎగ్జాక్ట్గా. వెళ్ళింది అది త్రో చేశాడు. త్రో చేసి అది సందీప్ శర్మకి ఏడ తగిలింది అది. ఆ కీపర్కి ఇవ్వచ్చు కదా నా మీదకి ఎందుకు వేసేవన్నాడు. ఇక అది మరి పరిస్థితి. సో వీళ్ళ దాంట్లో ఒక నలుగురు వ్యక్తుల్ని యాక్చువల్గా అప్రిషియేట్ చేయొచ్చు. ఒకరు సంజు శాంసన్ ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది తనని. ఎందుకంటే ఆ ఇనీషియల్ మొమెంటం మిస్ అవ్వకుండా చాలా బాగా ఆడుతూ వచ్చాడు. చాలా బాగా స్ట్రోక్ ప్లే ఇచ్చాడు. 7 4s 4 6s అంటే 52 రన్స్ ఓన్లీ ఫ్రమ్ బౌండరీస్. అది హైలైట్ అది నిజంగా. ఆడిన 66లో సో చాలా బాగా ఆడాడు యాక్చువల్గా. ఆ తర్వాత ఆ రియాన్ పరాగ్ ఫస్ట్ బాల్ 4, సెకండ్ బాల్ గాను. సరే అయిపోయింది. నితీష్ రాణా 8 బాల్ 11, ధ్రువ్ జురల్ 35 బాల్ 70. అంటే నేను డిసప్పాయింట్ అవుతుంది తను ఆడనందుకు కాదు, ఆ బ్యాలెన్సింగ్ నేచర్ లేనివాడిని క్యాప్టెన్ చేసినందుకు. అది నాకు అందుకు డిసప్పాయింట్మెంట్. ధ్రువ్ జురల్ 35 బాల్ 70. ఈ మనిషి తోపు. 5 4లు 6 సిక్సర్లు అంటే 56 రన్స్ ఓన్లీ ఫ్రమ్ బౌండరీస్. 200 స్ట్రైక్ రేట్తో ఆడాడు. తర్వాత హెట్మైర్ 23 బాల్ 42, ఒక 4 4 సిక్సర్లు. అసలు మొత్తం కలిపి కొట్టిన సిక్సర్లు చూడండి 3 9 10 11 12. ఏది వాళ్ళ టీంలో సన్ రైజర్స్ 12 సిక్స్లు కొట్టారు. వీళ్ళ దాంట్లో చూడండి సంజు శాంసన్ 4, ధ్రువ్ జురల్ 6 10, హెట్మైర్ 4 14, శుభం దుబే 4 18 సిక్స్లు. వీళ్ళే ఎక్కువ కొట్టారు యాక్చువల్గా. అది ఆ లెవెల్లో ఆడారు. బట్ అది ఏ దశలోని కూడా అందుకున్నట్టు లేదంటే దాన్ని చేసి చేద్దామని ఆడినట్టు అనిపించలే. పరువు పోకూడదు మరీ ఓ 200 లేదంటే 100 150 ఆ డిఫరెన్స్తో ఓడిపోకూడదు అన్నట్టుగా ఆడినట్టే అనిపించింది. ఆడుతూ వెళ్ళారు. అలాగే 242 దాకా వెళ్ళిపోయారు అనమాట మొత్తానికి. సో హెట్మైర్ బాగానే ఆడాడు. 182 స్ట్రైక్ రేటు. శుభం దూబే 11 బాల్ 34, ఆడిన 11 బాల్లో 5 బౌండరీలు, ఒక 4 4 సిక్సర్లు, 28 రన్లు దాంట్లోనే వచ్చినాయి. అది అట్లా ఆడాడు. ఇంకా తర్వాత ఇంకా అయిపోయింది. ఇంకా హెట్మైర్ ఇంకా లాస్ట్ ఒక బాల్ ఉందనగా అవుట్ అయ్యాడు. ఇంకా అంతే. ఇంకా హర్షల్ పటేల్ సంగతి తెలిసిందే కదా. బేసిక్గా స్లో బాల్ లేచి వికెట్లు తీస్తుంటాడు. సో తనని పర్పుల్ పటేల్ని ఊరికే అనరు, ట్రోల్ చేస్తారు. కానీ అంటే ఎకానమీ కొంచెం వీక్ ఉంటుందని అంటారు. కానీ బట్ ఈ మ్యాచ్లో తనే తక్కువ ఇచ్చారు యాక్చువల్గా 8.5. అభిషేక్ శర్మ కూడా 2 ఓవర్లు వేసి 17 రన్లు ఇచ్చి 8.5తోనే ఉన్నాడు. ప్యాట్ కమిన్స్ ఒకడే హాఫ్ సెంచరీ చేశాడు వీళ్ళ దాంట్లో. 4 ఓవర్లు వేసి 60 రన్స్ ఇచ్చాడు. ఆడమ్ జాంపా 48 హాఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. సిమర్జీత్ సింగ్ కూడా 3 ఓవర్లకు 46. ఇంకొక ఓవర్ ఎత్తే 2 బాల్ ఒక బాల్ ఎత్తే చాలు హాఫ్ సెంచరీ అయిపోద్ది. 50 కానీ 52 కానీ ఇంకో బాల్ ఎత్తే అది. షమీ 3 ఓవర్లు వేసి 33. ఓకే పర్లేదు. బట్ ఎనీహో మొత్తానికి వీళ్ళ బౌలింగ్ మరీ అంత బ్యాడ్ లేదు. మీరు గమనిస్తే అట్లీస్ట్ ఇద్దరు బౌలర్స్ కొంచెం బెటర్గా బౌలింగ్ చేశారు. బట్ వాళ్ళ దాంట్లో అట్లా ఒక్కరు కూడా వేయలే. అది కదా వచ్చిన ప్రాబ్లం. నితీష్ రాణా ఒక ఓవర్ బాగా వేసారంటే మళ్ళీ నెక్స్ట్ ఓవర్ బౌలింగ్ ఇవ్వలే. అమ్మ బాగా వేస్తావా అట్లా వేస్తావా చాత్ నేను ఒప్పుకోను. కనీసం 15 రన్లు ఇవ్వాలి నువ్వు, అప్పుడే నీకు ఇంకొక ఓవర్ ఇస్తాను. నువ్వే 9 రన్లు ఇచ్చావు, చచ్చా నీకు ఇవ్వకూడదని చెప్పి ఇవ్వలే. అలాగే ఉందిలేండి. ఇంకా అది మొత్తానికి ఎనీహో వీళ్ళైతే 242 రన్స్ అయితే కొట్టారు. వీళ్ళ దాంట్లో కూడా ఒక పార్ట్నర్షిప్ 2 పార్ట్నర్షిప్లు బాగానే వచ్చినాయి. ఒకటి ధ్రువ్ జురల్ అండ్ శాంసన్ 111 రన్ల పార్ట్నర్షిప్. రెండోది శుభం దూబే అండ్ హెట్మైర్ 80 రన్స్ పార్ట్నర్షిప్ 34 బాల్స్. బట్ స్టార్టింగ్లో ఆ మిడిల్లో ప్రాపర్ పార్ట్నర్షిప్స్ లేవు. సో స్టార్టింగ్ 20, తర్వాత 4, తర్వాత 26, తర్వాత జూరల్ అండ్ హెట్మైర్లో 0, దూబే అండ్ ఆచర్ ఒకటి అది లైట్ లేండి అది లాస్ట్ది అది.
సో నాకెందుకు ఇక్కడ మిస్ అయింది. సో యశస్వి జైస్వాల్ కొంచెం బెటర్గా ఆడుండి రియాన్ పరాగు నాకు పాన్ పరాగ్ వేసుకునే టైం అయిందని చెప్పి అర్జెంటుగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోకుండా ఒక్కసారి వచ్చి పొమ్మ మెరుపు తీగ అన్నట్టు జప్పమని వెళ్ళిపోకుండా ఉండుంటే మేబీ అట్లీస్ట్ వాళ్ళు ఒక 270 దాటి కొట్టినేమో ఏమో ఛాన్స్ కూడా ఉన్నాయేమో. ఎందుకంటే వాళ్ళు బాగానే కొట్టారు మిగతా వాళ్ళు. ఈ స్టార్టింగ్ పెద్ద మనుషులు దెబ్బేశారు. నితీష్ రాణా కూడా ఎక్స్పెక్ట్ చేసినంత ఆళ్ళ 8 బాల్స్కి 11 అంటే ఇప్పుడు వీళ్ళు కొట్టాల్సింది అంత ఘోరంగా ఉన్నప్పుడు 8 బాల్స్కి 11 అంటే వేస్ట్. అది ఇట్లా కొన్ని మిస్ఫైర్లు అయినాయి. అందువల్ల వాళ్ళైతే ఓడిపోయారు. సో ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ ఆన్ టేబుల్ టాప్ విత్ +2.2 రన్ రేట్, ఆర్సీబీ 2.1, సిఎస్కే 0.493. సిఎస్కే చాలా తక్కువ ఏమంటారు డిఫరెన్స్తో గెలిచింది. ఎందుకంటే 5 బాల్సే మిగిలాయి వాళ్ళకి అండ్ 4 వికెట్స్. సో ఇంకా అది అందుకే వాళ్ళకి ఎక్కువ అయితే రాలేదు. అట్లీస్ట్ గెలిచారు అంతే, అంత మించి ఇంకేట్ లేదు. సో ఇంకా లాస్ట్ నుంచి చూసుకుంటే వరస్ట్ రన్ రేట్ ఆర్ఆర్, కేకేఆర్, ఎంఐ. ఇంకా ఇది లాస్ట్ నుంచి ఆర్డర్. సో లెట్స్ సీ చూద్దాం. ఇంకా ఈరోజు అంటే ఇప్పుడు నేను వీడియో పెట్టేదైతే 24నే కదా. సో మీకు డీసీ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఉంది. సో నేనైతే డీసీ వర్సెస్ ఎల్ఎస్జీలో డీసీ గెలుస్తుంది అనుకుంటున్నాను. మరి మీరెవరు గెలుస్తుంది అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిస్ అయితే మేము అక్కడికి వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్ బై. మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.